మేము అధికారంలోకి వస్తే మీకు మీరు ఊహించనంత చేస్తాను అని ఉద్యోగ వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని వాళ్ళు కూడా చాలా బలంగా నమ్మినట్లున్నారు. ఇంతకుముందు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాల పైన ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగ వర్గాలకు ఏమీ పెద్దగా మేలు చేసిన చరిత్ర లేకపోయినా ఈసారి చేస్తారేమో అని చెప్పి ఉద్యోగ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎన్నికల్లో కూడా బాగా సహకరించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెరీ షార్ట్ పీరియడ్లోనే ఉద్యోగ వర్గాల ఆశలు ఆడియాశలు అవ్వడం మొదలయ్యాయి. ఒక డిఏ లేదు, ఒక బకాయి ఇచ్చింది లేదు, ఐఆర్ లేదు, పిఆర్కి సంబంధించి ఒక కమిటీ వేసింది లేదు, ఏమీ లేదు, కొత్త పిఆర్ కమిషన్ లేదు, ఏం లేవు. సో ప్రభుత్వానికి వాళ్ళు ఎప్పటికప్పుడు డెడ్ లైన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మధ్యలో చిన్న చిన్న నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ తాజాగా ప్రభుత్వానికి వీళ్ళు 3 నెలలు డెడ్ లైన్ ఇచ్చారు. మా పెండింగ్ బకాయిలన్నీ ఇచ్చేయాలి, డిఏ ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి. అసలు మా గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ సబ్ కమిటీ కానీ మమ్మల్ని కలిసిందే లేదు. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. 3 నెలల్లోగా మా బకాయిలు తీర్చకపోతే, మా డిఏలు ఇవ్వకపోతే, మాకు ఐఆర్ ఇవ్వకపోతే ఉద్యమ బాట పడతాం, మేము పోరు బాట పడతాము, ఈ 3 నెలల్లో ప్రభుత్వం తేల్చుకోవాలి అంటూ ఏపీజేఎస్ అమరావతి ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు మరికొందరు మీడియా సమావేశం పెట్టి మరి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. ఈ 3 నెలల్లోగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవన్నీ కనుక క్లియర్ అవ్వాలి. లేకపోతే మేము పోరు బాట పడతాం, ఉద్యమ బాట పడతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. మాకు మాటిచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఏ కోణంలో కూడా దిగడం లేదు అని చెప్పి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు అయితే అల్టిమేటం జారీ చేశారు. మరి చూడాలి వీళ్ళను సాటిస్ఫై చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఉద్యోగ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని.